నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో భోగాపురంలో ఏర్పాటు చివరి దశకు చేరుకున్నాయి. లక్షలాది మంది హాజరు కానున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. పెండింగ్ లో ఉన్న కనెక్టివిటీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వేలాది మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్వయంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రారంభోత్సవ సభకు సుమారు 2,10,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి 88,000 మంది, విశాఖపట్నం నుంచి 66,000 మంది, శ్రీకాకుళం నుంచి 35,000 మంది, అనకాపల్లి నుంచి 12,500 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 7,500 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 2,000 మందిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్షల రాకపోకల కోసం మొత్తం 4,759 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 6 జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సభకు వచ్చే వారికి బస్సులోనే ఉదయం అల్పాహారం, తిరుగు ప్రయాణంలో ప్రత్యేక ఫుడ్ బాక్సుల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్య, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లను పలు నగరాలకు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.